అందరికీ నమస్కారం. 7వ తరగతికి స్వాగతం. ఈరోజు మన పాఠం సోషల్ స్టడీస్కు సంబంధించింది. కుల వివక్ష మరియు సమానత్వం కోసం పోరాటం అనే కొత్త అధ్యాయం చదువుకుందాం. కుల వ్యవస్థ గణనీయమైన అన్యాయాన్ని సృష్టించింది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రేరేపించింది. ఈ సమస్యను పరిష్కరించటం మన రాజ్యాంగం యొక్క ఒక లక్ష్యం మరియు కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, కుల వివక్షను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకుందాం. ఈ పాఠం నుండి మనం నేర్చుకోబోతున్నది భారతదేశంలో కుల వ్యవస్థ, వివక్షకు ఒక ఉదాహరణ, సమానత్వం కోసం కృషి, స్వాతంత్రానంతరం సమానత్వం. పాఠంలోకి వెళ్లే ముందు ఒకసారి కీలక పదాలు తెలుసుకుందాం. కీలక పదాలు: అంటరానితనం, కొన్ని కులాలకు చెందిన వారిని ముట్టకూడదు అనే పద్ధతి. పథకం, ఒక ప్రయోజనం సాధించటానికి చేసే ప్రణాళిక. రాజ్యాంగం, పాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం. ఆటోబయోగ్రఫీ, స్వీయ జీవిత చరిత్ర. భావనా పటాన్ని చూడండి. ముందుగా వీటి గురించి తెలుసుకుందాం. భారతదేశంలో కుల వ్యవస్థ. మన దేశంలో చాలామందికి సాంప్రదాయాలు, ఆరాధనలు, వివాహాలను ప్రభావితం చేసే విధంగా కులము పేర్లను కలిగి ఉన్నారు. కుల వ్యవస్థ ఇప్పుడు ఒకే కులంలోని సభ్యులను ఏకం చేస్తూ అదే సమయంలో వారిని ఇతర కులాల వారి నుండి వేరు చేసే విధంగా మార్పు చెందుతోంది. మన దేశంలో చాలామంది తమను తాము కులం పరంగా ప్రత్యేకం అనుకుంటారు. తమ పేర్లలో కులాల పేర్లను కూడా పెట్టుకున్నారు. ఒక కులంలోని ప్రజలు చాలా వరకు ఒకే విధమైన సాంప్రదాయాలను పంచుకుంటారు మరియు ఒక నిర్దిష్ట దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇది చాలామంది వారి కులంలోని వారినే వివాహం చేసుకోవడానికి దారితీసింది. చాలా కాలం క్రితం ఒకే కులానికి చెందిన వారు ఒకే రకమైన ఉద్యోగం చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఆ విధానం చాలా వేగంగా మారిపోతున్నది. కులం ఎలా ఏర్పడిందో పరిశీలిద్దాం. ప్రజలు డబ్బు సంపాదించడానికి చదువు చెప్పడం, వడ్రంగి పని మరియు వ్యవసాయం వంటి వివిధ రకాల పనులను చేస్తారు. అయితే శుభ్రపరచడం మరియు చెత్త సేకరణ వంటి కొన్ని పనులను తక్కువ స్థాయి పనులుగా చూడబడినాయి. అదేవిధంగా కొన్ని పనులను మిగిలిన వాటికన్నా ముఖ్యమైనవి లేదా విలువైనవిగా చూడబడినాయి. ఈ నమ్మకం కుల వ్యవస్థ ఏర్పడటంలో ఒక ముఖ్యమైన అంశం. అగ్రకుల వ్యక్తులు తమను తాము గొప్పవారిగా భావించగా, అంటరాని వారిని విలువలేని వారిగా భావించడంతో వారిని చెత్త సేకరణ వంటి పనులకే పరిమితం చేశారు. అగ్రకులాల వారు తమ ఇళ్ళు, గ్రామ బావులు,
దేవాలయాల నుంచి వారిని దూరంగా ఉంచారు. వారి పిల్లలు పాఠశాలలో ఇతర పిల్లలతో కలిసి కూర్చోలేకపోయారు. ఉన్నత కులాలు అంటరాని వారికి సమాన హక్కులను తిరస్కరించాయి. వారి విద్య మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేశాయి. ఇది వివక్ష. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారతదేశపు గొప్ప నాయకుడు. 1901లో తన 9 ఏళ్ల వయసులో జరిగిన కుల వివక్ష యొక్క మొదటి అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న కోరేగావ్లో ఉన్న తన తండ్రిని కలిసేందుకు తన సోదరులు బంధువులతో కలిసి వెళ్ళాడు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మాటల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మేము చాలాసేపు వేచి ఉన్నాం, కానీ ఎవరూ రాలేదు. ఓ గంట తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చి మమ్మల్ని చెక్ చేసి టికెట్లు అడిగారు. అప్పుడు మేము అక్కడ ఎందుకు కూర్చున్నాం అని అడిగాడు. మేము కోరేగావ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని మరియు మా నాన్న లేదా అతని సేవకుడి రాక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాం. కానీ ఇద్దరూ రాలేదు మరియు మేము సొంతంగా కోరేగావ్కు ఎలా చేరుకోవాలో మాకు తెలియదు. పిల్లలమైన మేము చక్కగా దుస్తులు ధరించి ఉన్నాం. మేము వేసుకున్న దుస్తులు మరియు మాట తీరు చూసి మేము అంటరాని వర్గానికి చెందినవారమని ఎవరూ ఊహించుకోలేకపోయారు. స్టేషన్ మాస్టర్ మమ్మల్ని బ్రాహ్మణ పిల్లలుగా భావించి మా పరిస్థితికి జాలిపడ్డాడు. ఆయన మా గురించి వివరాలు అడిగినప్పుడు మేము మహర్లు అని నేను వెంటనే సమాధానమిచ్చాను. అంటరాని వారిగా పరిగణించబడే మా కులం పేరు విన్న అతను నివ్వెరపోయాడు. అతని ముఖంలో అకస్మాత్తుగా మార్పు వచ్చి వెళ్ళిపోయాడు. ఇరవై నిమిషాల తరువాత సాయంకాలం అయింది. అప్పటికి మా నాన్న కనిపించకపోవడంతో నిరుత్సాహపడ్డాం. స్టేషన్ మాస్టర్ తిరిగి వచ్చి మా ప్లాన్స్ ఏమిటని అడిగారు. మేము కోరేగావ్కు ఎడ్లబండిని అద్దెకు తీసుకోవాలనుకున్నాం. మేము రెట్టింపు డబ్బు చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ మేము మహర్లు అని తెలిసి బండివారు మమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు. స్టేషన్ మాస్టర్ సహాయం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఏమి చేయాలో ఆయనకు తోచలేదు. ఈ చిన్న సంఘటన వివక్షకు నిదర్శనం. ఈ విధంగా కుల వివక్ష దళితులకు ఉద్యోగ అవకాశాలను మరియు గౌరవాన్ని లేకుండా చేస్తుంది. ఇంకో అనుభవం చూద్దాం. ప్రముఖ దళిత రచయిత ఓం ప్రకాష్ వాల్మీకి తన స్వీయ చరిత్ర జూదంలో వివక్ష అనుభవాలను వివరిస్తూ బడిలో తనను వేరుగా ఉంచడం, బెదిరింపులు, తన తోటి విద్యార్థులు క్లాసులకు వెళ్ళినప్పుడు ఆట స్థలాన్ని శుభ్రం చేయమని ప్రధాన ఉపాధ్యాయుడు బలవంతం చేయడం గురించి వివరించారు. ప్రధాన ఉపాధ్యాయుడు తన కార్యాలయం నుంచి గమనిస్తూ ఉన్నారు. మంచినీళ్లను తాగేందుకు కూడా అనుమతించలేదు. ఉపాధ్యాయులు విద్యార్థులు చూస్తుండగా రోజంతా శుభ్రం చేసుకుంటూ గడిపాం. అతను పాఠశాల మరియు ఆట స్థలాన్ని రోజుల తరబడి శుభ్రం చేస్తూ కష్టపడ్డాడు. చివరికి ఓ రోజు అతని తండ్రి తను ఊడ్చడం గమనించాడు. అతని తండ్రి టీచర్ల దగ్గరకు వచ్చి ఓం ప్రకాష్ చేయి పట్టుకుని వాళ్లందరికీ వినిపించేలా బిగ్గరగా అన్నాడు,
నువ్వు టీచర్ కాబట్టి నేను ఏమీ చేయటం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇతను ఇక్కడే చదువుకుంటాడు. ఈ పాఠశాలలోనే ఇతనే కాదు, ఇతని తర్వాత మరింతమంది వస్తారు. అన్యాయంగా ప్రవర్తించటం ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందది. ఓం ప్రకాష్ వాల్మీకి తన కులం కారణంగా బలవంతంగా శుభ్రపరిచిన అనుభవం తెలియచేస్తుంది. నేడు చాలామంది ఉపాధ్యాయులు దళిత విద్యార్థులను వారు చదువులపై దృష్టి పెట్టడానికి, అందరితో కలిసి కార్యకలాపాలలో పాల్గొనడానికి, విద్యార్థులందరూ కలిసి భోజనం చేయటానికి మరియు ఒకరికొకరు సహాయం చేసుకునేలా చేయటం ద్వారా సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. సంక్షిప్త చరిత్రను పరిశీలించండి. కుల వ్యవస్థ ముందు నుంచి ఉండేది కాదు. ఇది వేదకాలంలో మొదలైంది. సమాజాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే 4 సమూహాలుగా విభజించింది. కాలక్రమేణా అంటరానితనం మరియు కఠినమైన నియమాలు పాటించడం మొదలైంది. అయితే బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, బసవుడు, కబీర్, వేమన వంటి మేధావులు ఈ నమ్మకాలను సవాల్ చేస్తూ కులమతాలకు అతీతంగా ఎవరైనా మంచిని, మోక్షాన్ని సాధించవచ్చనే భావనను ప్రచారం చేశారు. వాటి గురించి మరిన్ని విషయాలు రాబోయే పాఠాలలో చెప్పడం జరుగుతుంది. సమానత్వం కోసం కృషి. బ్రిటిష్ పాలన గురించి దళితులు, మహిళలు, గిరిజన వర్గాలు, రైతులతో సహా వివిధ సమూహాలు పాల్గొన్న స్వాతంత్ర పోరాటం గురించి మీరు తెలుసుకున్నారు. 1800 మరియు 1900 దశకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, ఈవి రామస్వామి, శ్రీ నారాయణ గురు, అయ్యంకాళి వంటి సంస్కర్తలు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కోసం పోరాడారు. వీరిలో ఒకరి గురించి 8వ తరగతిలో నేర్చుకుందాం. రండి తెలుసుకుందాం. దళిత ఐక్యత కోసం పోరాడిన బిఎస్ వెంకట్రావు 1896 నుంచి 1953. బత్తుల వెంకట్రావు లేదా రావు సాహెబ్ అని పిలువబడే ఈయన హైదరాబాదులోని ఘస్మండిలో యూరోపియన్ల సేవకుడికి జన్మించాడు. నైపుణ్యం కలిగిన భాషావేత్త మరియు శిల్పి. అతను నిజాం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. (1922) అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు దళిత ఐక్యతను పెంపొందించడానికి అతను ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు. 1927లో ఆది హిందూ మహాసభను, ఆ తర్వాత అంబేద్కర్ వాదుల యూత్ లీగ్ను స్థాపించగా అది హైదరాబాద్ రాష్ట్ర దళిత వర్గాల సంఘంగా మారి దాని ద్వారా కుల సమస్యలపై అవగాహన పెంచారు. ఆయన కృషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆకర్షించింది. ఇది 1936లో బొంబాయి ప్రెసిడెన్సీ మహర్ దళిత హక్కుల సదస్సుకు దారితీసింది. 1947 ఏప్రిల్ 1న అణగారిన వర్గాల సంక్షేమ నిధిని పెంచాలని ప్రతిపాదించింది. ఆయన ఖుస్రూ ఏ దక్కన్ అనే బిరుదును పొందాడు. 1952 తర్వాత ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. స్వాతంత్రానంతరం ఏం జరిగిందో చూద్దాం. 1947లో స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం తన రాజ్యాంగం ద్వారా దళితుల వంటి కులాల పట్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి
సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు అంటరానితనాన్ని నిషేధించడానికి ప్రయత్నించింది. మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు అల్పాదాయ కుటుంబాలకు చెందిన పిల్లల పాఠశాల హాజరును మెరుగుపరిచాయి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దళిత మహిళలు భోజనాన్ని తయారు చేయడం జరిగింది. అయితే పాఠశాలలో ధనిక పేద విద్యార్థుల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయి. ఓం ప్రకాష్ వాల్మీకి వంటి దళిత పిల్లలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో నిజమైన సమానత్వాన్ని సాధించడానికి సమిష్టి కృషి మరియు పౌరులందరి మధ్య పరస్పర గౌరవం అవసరం. పాఠం యొక్క సారాంశాన్ని చూద్దాం. ఆర్థిక స్థితి కుల వ్యవస్థతో ముడిపడి ఉంది. స్వాతంత్రానికి పూర్వం ఉన్న భారతదేశంలో మాదిరిగానే ఆధునిక భారతదేశంలో కూడా పేదలు ఎక్కువగా నిమ్న కులాలకు చెందినవారు కాగా ధనవంతులు ఉన్నత కులాల వారు కావడం ద్వారా భారతదేశంలో కుల అసమానతలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది.